అందరికీ నమస్తే. ఈయన సతీష్ రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పులివెందుల క్యాండిడేట్. ఈయన్ని తెలుగుదేశం పార్టీ ఎంతో గౌరవించింది. ఈయన కుటుంబానికి కావచ్చు, ఈయనకు కావచ్చు, ఈయనకి రాజకీయంగా ఎన్నోసార్లు కంటిన్యూస్గా ఓడిపోతున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్మకం పెట్టి ఈయన్ని గౌరవం ఇచ్చి ఈయన్ని అత్యున్నత స్థాయిలో చూడాలని చెప్పి ఈయన్ని శాసనమండలికి పంపించి శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా అవకాశం కల్పించింది సతీష్ రెడ్డి గారికి. ఈ సతీష్ రెడ్డి గారు లాస్ట్ 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజకీయాలకు గుడ్ బై అని చెప్పి ఈ విధంగా చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి పంచన చేరి జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు వరకు శత్రువు అయిన జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తు మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎట్లా పడితే అట్లా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఈయన ఈరోజు లిక్కర్ కేసు గురించి కొన్ని మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం. ఇటీవల కాలం చూస్తే లిక్కర్ కుంభకోణం అంటాం, ఒకరోజు 1,00,000 కోట్లు అంటాం, ఒకరోజు 4,000 కోట్లు అంటాం, ఒకరోజు 10,000 కోట్లు అంటాం. నీ ఇష్టం. లాస్ట్కి ఎఫ్ఐఆర్లో మాత్రం చూపించింది 4,000 కోట్లు. ఇక్కడ ఎవరికైనా ఎక్కడైనా ఈ రోజు వరకు నువ్వు అరెస్టులు చూపిస్తాడో, అరెస్టు చేసేటప్పుడు అవినీతి జరిగిందనేటప్పుడు ఇదో ఇంత డబ్బులు పట్టుబడినాయి, ఈ డబ్బులు పలానా రోజులు పోయినాయి అంటే ఎక్కడైనా నీకు ఆధారం, నీకు ఎవిడెన్స్ కరెక్ట్ ఏదైనా ఉందా? ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరికి ఇచ్చినారు, ఎవరన్నా ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పిన ఉన్నాడా, లేదంటే నేను తీసుకున్నా అని చెప్పిన ఉన్నాడా, లేదంటే నీకు ఏమైనా డబ్బులు దొరికినాయా, మనీ ట్రయల్ ఏమైనా జరిగిందా? చేయకుండా నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసుకుంటా పోతావు. నీకు మేనేజ్ చేసేటువంటి స్కిల్స్ ఉన్నాయి. ఒకటి మీరు అంటున్నారు సతీష్ రెడ్డి గారు, మీరు అనేక సందర్భాలు రాజకీయాల్లో ఉన్నారు. మీరు ఛార్జ్షీట్ చదివారా అసలు? ఫస్ట్ రిమాండ్కి మిథున్ రెడ్డిని కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కావచ్చు, ధనుంజయ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డిని కావచ్చు, రాజ్ కసిరెడ్డిని కావచ్చు, అదేవిధంగా చాలామందిని ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరుని ఏ విధంగా అరెస్ట్ చేశారు? చట్ట ప్రకారంగా ప్రతి ఒక్కరు. ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డిని తీసుకుంటే ఏసీబీ కోర్టు కాడి నుంచి సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకున్నాడా లేదా? ముందస్తు బెయిల్ పిటిషన్లు అన్ని బెయిల్ తిరస్కరించిన తర్వాత ఆయన సరెండర్ అవుతానంటే సుప్రీంకోర్టు ఇతనిపై చర్యలు తీసుకోండి అన్న తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్ స్పీకర్ పర్మిషన్ తీసుకొని ప్రొసీజర్ ప్రకారంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. నువ్వు అంటున్నావు అక్రమ అరెస్ట్ అని. దీన్ని అక్రమ అరెస్ట్ అంటారా? మీరు అక్రమ అరెస్ట్ అంటే ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని మీరు చేసింది అక్రమ అరెస్ట్, అచ్చెన్నాయుడిని మీరు చేసింది అక్రమ అరెస్ట్, కొల్లు రవీంద్రని మీరు చేసింది అక్రమ అరెస్ట్, బీసీ జనార్దన్ రెడ్డిని మీరు చేసింది అక్రమ అరెస్ట్. మీరు చేశారు అక్రమ అరెస్టులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళలేదా? ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, సెక్రటరీ ధనంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళలేదా? రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళలేదా? మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు, ప్రతి ఒక్కరూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మనీ ట్రయల్ జరిగిందంటే ఎవరితో మాట్లాడారు, ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బు వచ్చిందో, అన్ని డబ్బుని ఎలక్షన్ టైంలో ఏ విధంగా ఖర్చు పెట్టారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తోడా వెహికల్ని ఏ విధంగా యూజ్ చేశారు, మొత్తం టోల్ గేట్ల కాడి నుంచి వీటన్ని డేటా ఉంది కాబట్టి పట్టుకున్నారు కాబట్టి ఈరోజు అరెస్ట్ అయ్యారు. దానికి నువ్వు వచ్చి ఈరోజు ఏమీ తెలియనట్టు అసలు ఛార్జ్ షీట్ చదవకుండా ఏమీ చదవకుండా ఎవరితో కాల్స్ మాట్లాడారు అంత డేటా అంతా ఉంది కదా. ఎవరు హైదరాబాద్లో ఎక్కడ మాట్లాడారు, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ మాట్లాడారు, 7 లొకేషన్స్ పెట్టుకొని దేని నుంచి ఏ విధంగా డబ్బులు మళ్లించారు, ఏ విధంగా చేశారు, డబ్బులు కట్టలను ఏ విధంగా బాక్సుల్లో తెచ్చారు, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కదా సతీష్ రెడ్డి గారు. ఇవన్నీ ఆధారాలతో పట్టుబట్టే కదా ఈ విధంగా మనీ ట్రయల్ జరిగిందనే కదా. టోటల్గా విత్ ఆధారాలు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి కదా ఇక్కడున్న ఏవైతే ఉన్నాయో కొన్ని షెల్ కంపెనీలు పెట్టించి వాళ్ళ అవుట్ ద్వారా డిస్టిలరీస్ ఈ విధంగా కొన్ని మీ వాళ్ళకి డిస్టిలరీస్ పెట్టించి ఆ డిస్టిలరీస్ నుంచి కల్తీ మద్యం ఇచ్చింది వాస్తవం కదా. ఇక్కడి నుంచి వచ్చిన డబ్బుని కొన్ని షెల్ కంపెనీలు ఓపెన్ చేసి దుబాయ్కి పంపించింది వాస్తవం కదా. అక్కడి నుంచి మళ్ళీ మనీని వైట్ మనీ బ్లాక్ మనీని వైట్ మనీ లాగా మార్చేదానికి ట్రై చేసింది వాస్తవం కదా. అదేవిధంగా గోల్డ్ బిస్కెట్స్ రూపంలో తీసుకునేది వాస్తవం కదా. దాన్ని ఎలక్షన్లో ఖర్చు పెట్టింది వాస్తవం కదా. ఈ విధంగా అన్ని పక్కా ఆధారాలు ఉన్నాయి సతీష్ రెడ్డి గారు. మీరేదో నార్మల్గా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఏదో పడితే అది మాట్లాడితే ఎవరు కుదరదు. ఈరోజు వీళ్ళందరూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఏసీబీ కోర్టు కానించి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు కానించి సుప్రీంకోర్టుకి. ఈ విధంగా ప్రతి ఒక్క స్థాయి కోర్టుకి వెళ్తే ఏ కోర్టు కూడా మీకు ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే అప్పుడు ఆధారాలు మీరు లేవని చెప్తున్నారు కదా. నిజంగా ఆధారాలు లేకపోయింటే ఏదో ఒక కోర్టులో బెయిల్ వచ్చి ఉంటుంది కదా. సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యలు చేసిందో తెలుసా? ఇక్కడ ఈ కేసుల్లో మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆధారాలన్నీ పక్కాగా ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ పక్కాగా ఉన్నప్పుడు మేము ముందస్తు బెయిల్ ఇస్తే చట్టం చేతులు కట్టేసిన వాళ్ళం అవుతాం, అందుకని ఇవ్వడం లేదు అని చెప్పి క్లారిటీగా సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. సతీష్ రెడ్డి గారు తెలుసుకోండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కానీ కక్ష సాధింపు చేయదు. అది నీకు కూడా తెలుసు కదా. కక్ష సాధింపు అంటే జగన్మోహన్ రెడ్డి చేసేది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, అదేవిధంగా అచ్చెన్నాయుడిది, కొల్లు రవీంద్ర గారిది, బీసీ జనార్దన్ రెడ్డి గారిది, ఇలాంటి వాళ్ళు మీరు అక్రమ అరెస్ట్ చేశారు. ఈరోజు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ
ఆల్రెడీ వాళ్ళని విచారణకు పిలిచారు. విచారణకు పిలవడమే కాకుండా వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ అదేవిధంగా వాళ్ళ ఆధారాలు ఉంటే అవన్నీ చూపించిన తర్వాత వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుల వరకు వెళ్ళి వీళ్ళు మళ్ళీ అబ్స్కాండ్లు అయిపోయి మళ్ళీ మేము సరెండర్ అవుతా ఉన్నాం. సుప్రీంకోర్టు లాంటివి న్యాయస్థానాలు ఏమన్నాయి, సరెండర్ కూడా టైంలో ఇలాంటి వాళ్ళని ముందెత్తుకొని లోపల ఏంటంటే లోపల అరెస్ట్ చేశారు. ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డిని స్పీకర్ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేశారు. ఇవన్నీ యాజ్ పర్ ప్రొసీజర్ వెళ్తున్నారు. మీరు తప్పు చేశారు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా ఇలాంటి మాటలు మాట్లాడడం మానేయండి సతీష్ రెడ్డి గారు. ఇక మీరేంటంటే మీ రాజకీయం చూసి పులివెందుల్లో ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఒకప్పుడు వరకు చంద్రబాబు నాయుడు దేవుడయ్యాడు కదా, ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడిని ఎలా తిడుతున్నాడు రా సతీష్ రెడ్డి, మన సీమలో ఈ ఆచారం ఏంట్రా కొత్తగా అన్నట్టు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. ఒకటి హుందాతనమైన రాజకీయం చేయండి, ఎవరు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, కానీ విలువలతో కూడిన రాజకీయం చేయండి. అంతేగాని దిగజారుడు రాజకీయాలు, దిగజారుడు మాటలు అనేది కరెక్ట్ పద్ధతి కాదు రాజకీయాలలో. తెలుసుకోండి సతీష్ రెడ్డి గారు. ఈరోజు లిక్కర్ కేసులో అందరూ ముడుపులు అందాయన ఆధారాలతోనే కరెక్ట్గా అరెస్ట్ చేశారు. ఎక్కడ అక్రమ అరెస్టులు అనేది లేదు. ఒకప్పుడు జగన్ చేసింది అక్రమ అరెస్టులు, ఈరోజు అన్ని సక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి.